హైదరాబాద్ టోలీ చౌకీ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పట్టుకున్నారు పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 2 ద్విచక్ర వాహనాలతో పాటు 2 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నట్లు చెప్పారు. ఈ అఫెన్స్ 2 పోలీస్ స్టేషన్లో జరిగింది. 2 టీమ్స్ ఆపరేట్ చేయడం జరిగింది. 14వ తారీఖు మిడ్ నైట్లో ఈ అఫెన్స్ జరుగుతాయి. 2 టీములు వచ్చి 2 టీములు డివైడ్ అయిపోతాయి. ఒక టీం ఏమో గోల్కొండ పిఎస్లో ఆపరేట్ చేస్తుంది, ఇంకో టీం ఏమో టోలీ చౌకీ పిఎస్లో ఆపరేట్ చేస్తుంది. అందులో భాగంగా గోల్కొండ పిఎస్లో ఆపరేట్ చేస్తున్నది సారగన్ల శివ, అదేవిధంగా బొడ్డు భరత్. వీళ్ళు 14వ తారీఖు 14 మే నాడు ఎర్లీ మార్నింగ్ కంప్లైనెంట్ ఇతను వచ్చేసరికి ఆలం, రెసిడెంట్ ఆఫ్ నీరజ కాలనీ, టోలీ చౌకీ. ఈ కంప్లైనెంట్ బయటికి వచ్చి మస్కిటో కాయిల్ కోసమని వెయిట్ చేస్తే వీళ్ళిద్దరూ బైక్ మీద వస్తారు. 2 వీలర్ బైక్ మీద వచ్చేసి దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏముండదు. సో ఆ బైక్ మీద వచ్చేసి అతను మొబైల్ స్నాచ్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మనకు నిన్న వెహికల్ చెకింగ్లో ఆ మొబైల్ వివో మొబైల్ రెడ్ కలర్ది, అదేవిధంగా గ్లామర్ బైక్ పట్టుకోవడం జరుగుతుంది. 2 అక్యూజులను కూడా నిన్న అరెస్ట్ చేశాం. సేమ్ ఇదే గ్యాంగు, అంటే వీళ్ళ దాంట్లోనే ఇంకో గ్యాంగు, వాళ్ళు 3 ఉంటారు. కాకపోతే మనకు ఇవాళ ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 2 అబ్స్కాండింగ్లు ఉన్నారు. అరెస్ట్ చేసిన అతను A3 దాసరి విల్సన్. ఇతను ఏం చేస్తారు అంటే సేమ్ 14వ తారీఖే ఎర్లీ మార్నింగ్ 4:30కి స్విగ్గీ డెలివరీ బాయ్ ఇక్కడ టోలీ చౌకీ పిఎస్ పరిధిలో ఓయూ కాలనీ దగ్గర వెయిట్ చేస్తారు. అతనికి సైబరాబాద్ లిమిట్స్ నుండి ఒక ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ ఇట్లా చూసుకున్న క్రమంలో ఈ 3 బైక్ మీద వస్తారు. పల్సర్ బైక్ మీద వచ్చేసి అతని చేతిలో ఉన్న మొబైల్ను స్నాచ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఈ 2 కేసులలో కూడా ఒకటే రోజు జరుగుతుంది. 2 గ్యాంగ్లు ఆపరేట్ చేసినాయి కాబట్టి ఇమ్మీడియట్ మేము వాళ్ళు వెళ్తున్న రూట్లో సీసీ ఫుటేజ్లు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకు మొత్తం 3 అక్యూజులు, అదేవిధంగా 2 బైక్స్, 2 సెల్ ఫోను మనము సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఏమో కూడా అదే ఎవరైతే ఒంటరిగా ఉన్నవాళ్ళు, తర్వాత మిడ్ నైట్లో ఉన్న వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళ మొబైల్ కానీ లేదంటే వాళ్ళు పక్కన కార్లలో కానీ ఏదైనా పెట్టుకుంటే ఆ మొబైల్ తీసుకొని వీళ్ళు తక్కువ ధరకే అమ్మడం. ఎందుకంటే వీళ్ళ హ్యాబిట్స్ తాగడానికి కానీ లేదంటే మిగతా జల్సాల కోసం అమ్మి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. వీళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తున్నాం. యాక్చువల్లీ వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని చేస్తాం. వీళ్ళ చూస్తే ప్రీవియస్ హిస్టరీ ఉన్నట్టు మాకు ప్రైమ్ ఆఫీస్గా తెలిసింది. వేరే పోలీస్ స్టేషన్, వేరే కమిషనరేట్లో ఆపరేట్ చేస్తున్నారు. అది ఒకసారి ఈ 1 వీక్ లోపు మళ్ళీ వీళ్ళని కస్టడీ తీసుకొని ఫర్దర్గా డీటెయిల్స్ మీకు కమ్యూనికేట్ చేస్తాం.